ఈరోజు చాలామంది ప్రాముఖ్యంగా సేవకులైన వాళ్ళు అనుకుంటుంది ఏంటో చెప్పన, పెద్ద పెద్ద మందిరాలు ఉంటే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో, ఖరీదైన వస్త్రాలు వేసుకుంటే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో, ఖరీదైన కారుల్లో తిరిగితే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో, లేకపోతే ఒక పెద్ద మినిస్ట్రీలో ఒక పెద్ద శాఖకు సంబంధించిన వారితో కలిసి సేవ చేస్తే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో, రెవరెండ్లని, బిషప్లని, ఆర్చ్ బిషప్లని పిలువబడితే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో, అధికారం ఉంటే గౌరవ మర్యాదలు లభిస్తాయేమో అని వీటి కోసం ప్రాకులాడుతున్న వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారండి ఈరోజు మీకు ఒక నిజం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. నీకున్నటువంటి మందిరాన్ని బట్టి, నీకున్నటువంటి వసతులను బట్టి, నీకున్నటువంటి పదవులను బట్టి నీకు వచ్చేటువంటి ఘనత, నీకు వచ్చేటువంటి గౌరవ మర్యాదలు అనేవి ఎక్కువ కాలం నిలబడవండి. మన మాట తీరును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి, మన త్యాగపూరితమైన సేవా విధానాన్ని బట్టి, వీటి వలన లభించే గౌరవ మర్యాదలు మరియు ఘనత మనం పోయిన